వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అబ్బురపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. అలాంటి పాజిటివ్ న్యూస్ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. దేశంలోని పౌరుల కోసం కేంద్రం కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకురానుంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్పై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఎలాంటి సామాజిక భద్రత పథకానికి నోచుకునే నిర్మాణ రంగ కార్మికులు, గిగ్ వర్కర్లు వంటి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర కార్మిక శాఖ. పదవీ విరమణ తర్వాత పింఛన్ అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఉంది. ఏదైనా కంపెనీలో వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతడి వేతనం నుంచి 12% చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి జమ చేయటం లేదు. దీంతో పాటు సంఘటిత రంగంలో పనిచేసే వారి కోసం అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తుండగా ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకటి తరహా పెన్షన్ పథకం తేవాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పొదుపు పింఛన్ పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేని వారు సైతం ఈ స్కీమ్లో చేరొచ్చు. అంటే స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్న వారు దీంట్లో చేరొచ్చు అన్నమాట. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభమైంది. త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని తెలుస్తోంది. శ్రీశైలం మల్లికార్జునుడు పెళ్లికొడుకయ్యాడు. మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి సమయంలో పాగాలంకరణతో వరుడుగా మారాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణానికి ముందు పెళ్లి కుమారుడిగా తలపాగా చుట్టే కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. రాత్రి సమయంలో జరిగిన కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి కీలక ఘట్టాన్ని తిలకించారు. ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వరుడు కుటుంబం తరతరాలుగా పాగాలంకరణ చేస్తూ వస్తోంది. కఠోర నియమాలతో సంవత్సరాంతం రోజుకో మూర చొప్పున నేసి శివయ్యను పెళ్లి కొడుకును చేసేందుకు ఆభరణంగా ఉపయోగించడం సంప్రదాయమని అర్చకులు చెప్పారు. పాగాలంకరణ అనంతరం లింగోద్భవ సమయంలో గర్భాలయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో ఆధ్వర్యంలో 11 మంది నిష్ణాతులైన వేద పండితులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం సుమారు 4 గంటల పాటు శ్రీశైలం మల్లన్నకు వివిధ రకాల శుద్ధ జలాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో నిర్వహించిన కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా శివరాత్రి అమృత స్నానంతో ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా బుధవారం వరకు సాగింది. 45 రోజుల పాటు జరిగిన ఈ జాతరకు భారీగా భక్తులు హాజరయ్యారు. చివరి రోజు మహాశివరాత్రి సందర్భంగా 1.5 కోటి మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. భక్తుల రద్దీ పెరుగుతుందన్న అంచనాల నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళా ఏర్పాట్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. మహాకుంభమేళా ముగింపు సందర్భంగా అధికారులు భక్తులపై గులాబీ పూల వర్షం కురిపించారు. మహాకుంభమేళా జాతరకు మొత్తంగా 66 కోట్ల మందికి పైగా హాజరైనట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలోని హిందువుల జనాభాలో సగం మందికి సమానమైన ప్రజలు కుంభమేళాకు వచ్చారని తెలిపింది. ప్రతిరోజు 1.5 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు తెలిపింది. కుంభమేళా విజయవంతానికి సహకరించిన వారందరికీ యోగి ధన్యవాదాలు తెలిపారు. మహాకుంభమేళా ముగింపు వేడుకలు ఇవాళ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగితో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొంటారు. అయితే ముగింపు తర్వాత కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వియత్నాం విమానయాన సంస్థ వియత్జెట్ భారతీయులకు హోలీ సేల్ను ప్రారంభించింది. దీంతో భారతీయ ప్రయాణికులకు 1 వే ఎకానమీ క్లాస్ ఛార్జీలు కేవలం 11 రూపాయలకే లభిస్తున్నాయి. ప్రయాణికులు రేపటి వరకు తక్కువ ధరలకు టికెట్లు కొనుగోలు చేయొచ్చు. వియత్నాం భారతదేశంలోని అన్ని నగరాల నుండి వియత్నాంలోని నగరాలకు వెళ్లే విమానాల్లో వియత్జెట్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో 1 వే ఎకానమీ క్లాస్ ఛార్జీ 11 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. అయితే అమ్మకంలో అందించే ఛార్జీ మొత్తానికి అదనంగా పన్నులు, ఇతర విమానాశ్రయాల ఛార్జీలు ఉంటాయి. ఈ పరిమిత కాల ఆఫర్ రేపటి వరకు కొనసాగనుంది.
ఈ ఆఫర్ కింద మార్చి 10 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు. ఇది భారతదేశం నుంచి వియత్నాంకు వెళ్లే అన్ని మార్గాలకు వర్తిస్తుంది. న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, హైదరాబాద్, బెంగళూరు నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలు హనోయ్, వియత్నాం రాజధాని హోచిమిన్ సిటీ, డానాంగ్లకు ప్రయాణించే విమానాల్లో భారతీయ ప్రయాణికులు ఈ ప్రత్యేక ఆఫర్ను పొందవచ్చు. భారతదేశం, వియత్నాం మధ్య అత్యధిక విమానాలు నడిపే విమానయాన సంస్థగా వియత్జెట్ క్రమంగా అడుగులు వేస్తోంది. 2025 మార్చిలో వియత్జెట్ బెంగళూరు, హైదరాబాద్ను హోచిమిన్ సిటీకి అనుసంధానిస్తూ రెండో కొత్త ప్రత్యక్ష విమానాలు ప్రారంభించబోతోంది. దీంతో భారతదేశం, వియత్నాం మధ్య దాని నెట్వర్క్ మొత్తం 10 మార్గాలను కలిగి ఉంటుంది. ప్రతి వారం 78 విమానాలు నడుస్తాయి. వియత్జెట్ నెట్వర్క్తో హనోయ్, హోచిమిన్ సిటీ, డానాంగ్ నుంచి భారతీయ ప్రయాణికులు వియత్నాంలోని ఇతర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు సులభంగా చేరుకోవచ్చు. అదనంగా వియత్నాంను సింగపూర్, కౌలాలంపూర్, బాలి, ఆస్ట్రేలియా, ఈశాన్య ఆసియాలోని ప్రధాన నగరాలతో సహా ఆసియా పెసిఫిక్లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలకు కూడా వియత్నాంను కలుపుతుంది. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. శివరాత్రి పండుగ పూట స్వల్పంగా బంగారం ధర తగ్గింది. బుధవారం గోల్డ్ రేట్ ₹270 దిగొచ్చింది. హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 87,820 పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹80,500గా ఉంది. ఇక గోల్డ్ బాట్లోనే పయనించిన సిల్వర్ ధర ఇవాళ ₹2,000 తగ్గింది. హైదరాబాద్లో కేజీ సిల్వర్ ధర ₹106,000 పలుకుతోంది. ఇది వాటి గుడ్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ చూద్దాం. కీప్ వాచింగ్ 10 TV.